బాహుబలి తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ను పెట్టడంతో పాటు భారీగా బిజినెస్ సైతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నటులు వివేక్ ఓబరాయ్, జాకీ షరాఫ్లను ఎంపిక చేసినట్లు తెలుగు సినిమా వర్గాల్లో సమాచారం. దీని గురించి జాకీ, వివేక్లతో సంప్రదింపులు జరిగాయని, త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. సినిమా 3 భాషల్లో తెరకెక్కనుండడంతో జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న వివేక్, జాకీ షరాఫ్లను తీసుకోవాలని అనుకున్నారట. అది కాకుండా వివేక్ రక్త చరిత్రతో, జాకీ షరాఫ్ పంజా, శక్తి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్నవాళ్ళు. హీరోయిన్ని కూడా బాలీవుడ్ నటినే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. సుమారు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నెలాఖరు నుండి ప్రారంభం కాబోతుంది. శంకర్, ఎహసాన్, లాయ్ ఈ సినిమాలకు సంగీతం సమకూర్చనున్నారు. అలాగే నిర్మాతలు యువి క్రియేషన్స్ వారు, దర్శకుడు సుజిత్ కలిసి ఈ చిత్రం టీజర్ విషయమై ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట. ముందుగా టీజర్ సీన్స్ షూట్ చేసి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మార్చి నెలలో టీజర్లోని కొన్ని సన్నివేశాలను ప్రభాస్పై తీసి బాహుబలితో అటాచ్ చేసి అందరికీ చూపించాలనేది వాళ్ళ ప్లాన్. అలాగే ఈ యువ దర్శకుడు ప్రభాస్ని ఒక కొత్త లుక్లో చూపించడానికి తగ్గ కథని ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కాలం నుండి ఈ ప్రాజెక్టు మీద కష్టపడుతూ మంచి స్క్రిప్ట్ను తయారు చేసుకున్నాడు ఆ దర్శకుడు. యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 150 కోట్లతో తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి చిత్రీకరించనున్నారు దర్శక నిర్మాతలు.